హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ స్వదేశం టు విదేశం. ఎలా ఉన్నారు? మేమిద్దరం చాలా బాగున్నాం. ఏమైంది, ఏమైపోయారు ఇన్నాళ్ళు? పెద్ద వీడియోస్ ఎందుకు చేయట్లేదు? ఈ గ్యాప్ ఏంటి? ఫ్రెండ్స్, ఫ్యామిలీ అందరిలోనే ఇదే క్వశ్చన్. చెప్తా. మనం ఏదైనా మంచిగా ఏదైనా స్టార్ట్ చేద్దాం అనుకుంటే దాన్ని ఆపడానికి కొంత నెగిటివ్ ఫోర్స్ మన చుట్టూ తిరుగుతూ ఉంటుంది. అయితే మేము ఇక్కడ ఫేస్ చేసిన నెగిటివ్ ఫోర్స్ ఏంటి, వాళ్ళు ఎవరు, ఎలా ఉంటారు, ఏం చేస్తుంటారు, అసలు వాళ్ళ డైలీ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది, మాకు వాళ్ళకి ఎంత డిఫరెన్స్ ఉంటుంది, వాళ్ళు మాకు ఎట్లా అబ్స్టకిల్ అయ్యారు, మేము వాళ్ళని ఎలా ఓవర్కమ్ చేసాం, ఈ పాయింట్స్ అన్నీ కవర్ చేసుకుంటూ నేను ఒక వీడియో తీద్దాం అనుకున్నా. అయితే అది అన్ని వీడియోస్ లాగా ఫన్ అండ్ ఫ్రస్ట్రేషన్లో ఉండదు, కొంచెం సీరియస్గా ఉంటుంది. మధ్య మధ్యలో నేను టంగ్ స్లిప్ అయితే మీరే చూసుకోవాలి. సో ఇవాళ మాత్రం ఇవన్నీ ఏమాలోచించకుండా రిలాక్స్ అవుదాం, సరదాగా అలా లండన్ వెళ్ళి అలా తిరిగి వద్దాం. వెదర్ బాగుంది, ఏ టైంలో వర్షం పడుతుందో తెలీదు. సో మంచి జాకెట్లు వేసుకొని వెళ్దాం. ఇంకోటి, నేను ఇవాళ అసలు ఎప్పుడూ ట్రై చేయని ఫుడ్ అని ఒకసారి టేస్ట్ చేద్దాం అనుకుంటున్నా. ఒకసారి చూద్దాం ఎలా ఉంటుందో ట్రై చేసి ఆ రివ్యూ కూడా ఇక్కడే మీకు చెప్తాను. సో ఇంకా లేట్ ఎందుకు, నాతో పాటు లండన్ వచ్చేసేయండి. This station is Battersea Town. చూడండి, ఇప్పుడు మేము ట్యాక్సీ వరకు వచ్చాము. అది ఆ ప్రైస్ చూసారా ఎంత ఉందో, 9,35,000 ఉంది. ఎస్ దగ్గర చూపించాలి. ఒమేగా సార్, ఇప్పుడు వాచ్ చూడు ఎంత ఉందో. ట్యూషన్ ఫీ, ఇనీషియల్ డిపాజిట్. ఇనిషియల్ డిపాజిట్కి మీ వాచ్ అమ్ముకోవచ్చు చక్కగా. ఇది ట్యూషన్ ఫీకి పోతుంది అంతే, ఇది కనుక్కుంటే ట్యూషన్ ఫీ కవర్ అయిపోతుంది. ఏది లాస్ట్ 10,500 అంతేనా? ఇనీషియల్ డిపాజిట్ 5,000 కట్టేసావు, ఇంకేమంటే 10,500 మొత్తం ట్యూషన్ ఫీ అయిపోతుంది. ఇది యాక్చువల్గా కలర్ బాగుంది, కానీ ప్రైస్ 8 లక్షలు పెట్టి ఒకటే టైం కదా అది చూపించేది. ఇటు చూపి, ఈ పక్కన రోలెక్స్ ఉంది. ఒకవేళ ఇల్లు కొనుక్కోవాలంటే అది చూపించచ్చు. రోలెక్స్ అయినా కార్టియర్ అయినా, ఇల్లు కొనుక్కోవాలంటే రెండింటిలో ఏదైనా అంతే. కార్టియర్ అయితే 54,000. నీట్గా 54,000. పెద్ద 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 వాడు తిట్టాడేమో ఎన్నిసార్లు వస్తారని. అగో 54,000 ఉంది. 54 లక్షలు పెట్టి ఒక వాచ్ కొనుక్కున్నామంటే అసలు దాని బ్యాండ్ చూడు, గలీజ్ ఉంది. బ్రాండ్ వాళ్ళది లేదు, మనకి డైలీ ముఖ్యం. నార్మల్ డైమండ్స్ ఉంటుంది అది. 54 లక్షలు అది. అవసరమారా? మనకి ఇల్లు వస్తుందిరా. ఇల్లు ముఖ్యం, వాచ్ ముఖ్యం. ఈ లెగో షాప్లో ఏదో షూటింగ్ జరుగుతున్నట్టుంది. హే పీపుల్, ఏం చేస్తున్నారు? మైబీ పుల్లలు తీస్తున్నాను. చాప్ స్టిక్స్. అరే ఆ డ్రాగన్ చూడు బాగా. ఏది తీ ఒకటిది
ఆ మధ్యలో కాకి ఏదో ఉంది కదా. లాగు పైకి తీ, మళ్ళీ పెట్టచ్చు, ఏం తప్పలేదు, ఏమంటారు. బరువుందా? నెక్స్ట్ కోవెంట్ గార్డెన్లో హానెస్ట్ బర్గర్స్కి వెళ్ళాము. అప్పో అసలు ఇక్కడ బర్గర్ ఉంది. మేము అసలు ఫ్రిటర్ అని చెప్పి తీసుకున్నాం. ప్యాటీ అయితే అసలు ఎక్స్ట్రాడినరీ. బర్గర్తో పాటు సైడ్ డిష్గా రోజ్మెరీ సాల్టెడ్ ఫ్రైస్ ఉంటాయి విత్ చిపోట్ల సాస్. ఎక్స్ట్రాడినరీ కాంబినేషన్, అసలు అది చాలా బాగా నచ్చింది మాకైతే. నెక్స్ట్ వెంచర్ స్ట్రీట్లో గార్డెన్ at 120కి వచ్చాం. ఇక్కడ నుంచి అసలు లండన్ వ్యూ ఉంది. పా, చూస్తున్నారుగా ఎలా ఉందో. ఇది ఈరోజు మొత్తంలో హైలైట్ అంటే ఇదే. ఒక ఇంటర్వ్యూలో ఆలియా భట్ లండన్లో తన ఫేవరెట్ డెజర్ట్ గురించి చెప్పింది. అదేంటి ట్రై చేద్దామని చెప్పి బాగా ఆత్రంగా వెళ్ళాం. ఆలియా భట్ ట్రై చేసింది అని అంటేనే అక్కడ అర్థం చేసుకోవాలి దాని ప్రైస్ ఎంత ఉంటుందని. ఒక్క పోర్షన్ £9 ఉంది. ఇక్కడ ఎంత హడావుడిగా ఉందో చూడండి. నాది వచ్చేసరికి లోటస్ లాచే మిల్క్ కేక్. ఎదురా అదేమో వెనీలా లాచే మిల్క్ కేక్, సాఫ్రాన్ లాచే మిల్క్ కేక్. పాడింగ్టన్ స్టేషన్ దగ్గర మార్టిన్ బాస్ రియల్ టైమ్ క్లాక్ ఉంటుంది. అతను ఒక డచ్ ఆర్టిస్ట్. క్లాక్ లోపల ఒక మనిషి 3 piece సూట్ వేసుకొని టైం చేంజ్ చేస్తున్నట్టు ఉంటుంది. నిజానికి అదొక 12 hour ఫిలిం రికార్డింగ్. చాలా ఇంట్రెస్టింగ్ ఉంది కదా.